ప్రసాదం వచ్చినా ఏదొచ్చినా ఎక్కడొచ్చినా సరే అది నీకు అక్కడ తీసుకోవాలి అన్న నియమం ఉంది కాబట్టి ఆ ప్రాప్తం ఉంది కాబట్టి వస్తుంది. కాకపోతే అంటే పాదరక్షలు వదిలేసి నమస్కారం పెట్టుకుని అందులో ఇలా పుచ్చుకోకూడదు, ఇలా పుచ్చుకోవాలి. రెండు చేతులు పెట్టాలి. మన దౌర్భాగ్యం ఏమిటంటే దేవుడి గుడిలో ప్రసాదం ఏమో ఇలా పుచ్చుకుంటాం, అది మంచిది. రోడ్డు మీద డ్రైనేజ్ దగ్గర పానీపూరి అమ్ముతుంటాడు చూడండి, వాడి దగ్గర ముష్టాడిలాగా తొంగ కార్చుకుంటూ చెప్ప పట్టుకుని కర్మకాలకపోతే డబ్బులున్నవాడు వేసుకుని ఇది భక్తితో పుచ్చుకుంటాం. వాడు ఏ తాగుబోతో ఏ తిరుగుబోతో ఏ నీళ్లతో కలిపాడో ఏమీ తెలియదు. ఎంత దౌర్భాగ్యం. అక్కడ మాత్రం భక్తిగానే అది ఇలా పట్టుకుంటాడు, పక్కవాడి పెడుతుంటే మీకు ఇలా కారిపోతూ వాడు టైం వచ్చేదాకా. అలా కాకుండా భక్తితో ప్రసాదాన్ని రెండు చేతులతో జోడ మీద దృష్టి వెళ్తే జోడుదని లేకపోతే పుచ్చుకుంటాం. అప్పుడు ఏదో ఒక నామస్మరణ చేసుకుని ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ అని అది చేతితో పట్టుకుని అలాగే నాకేయకూడదు. అదేం స్వీట్ కాదు, తిండి కాదు. అది తీసుకొని నా పై పెదవికి తగలకుండా తినమంటుంది ప్రసాదం. పై పెదవి ఉచ్ఛిష్ట అంటే ఎంగిలి, కింద పెదవి అమృతం. ఈ రెండు కలిస్తేనే ఎంగిలి. అంచేతే అరబ్ వాళ్ళు కూడా అలా తాగుతారు నీళ్లు. తీర్థం కూడా అలా పుచ్చుకోవాలి. బుర్రు బుర్రుమని శబ్దాలు, అది ఆ ఎంగిలి అంతా అంతమంగళంగా ఇలా రాసుకుంటూ ఉంటారు అందరూ. అలా కాకుండా ప్రసాదం తీసుకుని భక్తితో ఆధారపై అలా వేసుకుంటే